హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. వినాయకుడి పూజ కలిసి చేసిన రాజ్ కావ్య ఇదంతా ఎలా జరిగింది మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా రాజ్ స్వప్న అయితే వినాయకుడి దగ్గర కావాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తూ ఉంటారు. ఇందులో అక్కడికి ఇందిరాదేవి, అపర్ణ వస్తూ ఉంటారు. బామ్మ ఇక్కడ అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి, ఇంకా మీరు పూజలో కూర్చోడమే ఆలస్యం అని రాజ్ అంటాడు. సరే మరి ఫోన్ చేయని ఇందిరాదేవి అంటుంది. ఫోన్ నా ఎవరికి చేయాలి అని రాజ్ అంటాడు. ఇంకెవరికి? నీ భార్యకి. నువ్వు నీ భార్యనే ఈ పూజలో కూర్చోవాలి. నీ భార్య లేకపోతే నీ పక్కన ఎవరు కూర్చుంటారు? ఆ లోటు అలాగే ఉండిపోతుంది కదా, అందుకే నేను తీసి ఫోన్ చేయి నీ భార్యకి అని అపర్ణ కూడా అంటూ ఉంటుంది. నేను ముందే అనుకున్నాను కావ్య నువ్వు ఈ పూజ చేయాలి అని, అందుకే ఫోన్ చేయమంటున్నాను, చెయ్యని ఇంద్రదేవి కూడా అంటూ ఉంటుంది. ఏంటి రాజ్ ఇప్పుడు చేస్తావా చేయవా చెప్పు, నేను చేయాలా అని అపర్ణ అడుగుతుంది. దీనికి రాజ్ ఏం చేయలేక కావ్యకి ఫోన్ చేస్తాడు. ఇంకా కావ్య అయితే ఇంటికి వస్తుంది. అలా రాజ్ కావ్య ఇద్దరు వినాయకుడి పూజలో కూర్చొని వినాయకుడికి పూజ చేస్తూ ఉంటారు. అలా పూజ చేస్తున్న వాళ్ళిద్దరిని చూసి అపర్ణ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ జంట చాలా బాగుంది, చూడ చక్కగా ఉంది, ఈ జంట ఎప్పుడు ఇలాగే కలిసి ఇలా దీవించు అని వినాయకుడికి అయితే దండం పెట్టుకుంటుంది. ఇంత మంచి భార్యని ఇంట్లో నుంచి వెలగడం అసలు వీడికి ఎలా అనిపించింది, వీడి బుద్ధి మార్చదేవుడా అని అప్పన్న అయితే అనుకుంటూ ఉంటుంది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కావ్య అయితే వినాయకుడికి హారతిస్తుంది. అలా కావ్యం చూసి అప్పన్న చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చూసాక ఫ్రెండ్స్ మరి ఏం జరగబోతుందో ఇలాంటి జెన్యూన్ అండ్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.